నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి బీజేపీ పార్టీ నుండి వారి పార్టీలో మొదటి ఎన్నికయ్యారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా. దాని తర్వాత ఎన్డీఏ కూటమి కూడా దాన్ని ఆహ్వానించింది, దాన్ని ఆమోదించింది. దీంతో బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నితీష్ కుమార్ స్థానంలో రేపు అంటే ఏప్రిల్ 15 ఉదయం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఊహించింది, కొత్తదేం కాదు. నిజంగా చెప్పాలంటే మెజార్టీ తక్కువ ఉన్నా ఇప్పటిదాకా ప్రతిసారి నితీష్ కుమార్ తక్కువ సీట్లతోని బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సుమారు 2.5 దశాబ్దాలు, 2005 నుంచి ఇప్పటిదాకా 2 దశాబ్దాల పైగా 6 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. కూటమిని మార్చి ఇటు నుంచి అటు నుంచి ఇటు కూటమిని మార్చి మరి ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 20 ఏళ్ళుగా కొనసాగుతున్నారు. ఎప్పుడు అంటే కింద పడ్డ తనదే పై చేయి, పైన పడ్డ తనదే పై చేయి. కనుక ఈ రకం కొనసాగుతున్న క్రమంలో ఈసారి బీజేపీకి మొదటి నుంచి కూడా మన నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కంటే ఎక్కువ సీట్లే వచ్చినాయి. కానీ జేడీయూ ఆయన నితీష్ కుమార్ పలుకుబడిని అనుసరించి 40 సీట్లు వచ్చినప్పుడు కూడా మరి జేడీయూ నుంచి ముఖ్యమంత్రిగా ఆయనకి అవకాశం ఇచ్చారు. ఈసారి పూర్తి స్థాయి మెజార్టీ మనకు బీజేపీకి వచ్చింది. అంటే జేడీ అవసరం లేకుండా కూడా వాళ్ళు అధికారంలోకి రావచ్చు. అయినా సరే మిత్రధర్మాన్ని అనుసరించి ముఖ్యమంత్రిగా మొన్న బీహార్ ముఖ్యమంత్రిగా మరి నితీష్ కుమార్ను ఎన్నుకున్నారు. తర్వాత ఇవాళ కేంద్రంలో కీలకమైన పదవి ఇచ్చే క్రమంలో కొంచెం ఏర్పాటు చేసుకొని కేంద్ర రాజ్యసభ సభ్యుడిగా ఆయన తీసుకోవడం జరిగింది. దీంతో కేంద్రంలో కీలకమైన మంత్రి పదవి కూడా ఇస్తారని అనుకుంటున్నాను. గతంలో కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా ఇతరత్ర చాలా మంత్రి పదవులు చేశారు. ఆయన అనుభవం ఉన్నది కనుక బీహార్ రాజకీయాల నుంచి తప్పిస్తూ ఆయన కొడుకును కూడా రాజకీయాలు తీస్తూ వాళ్ళ సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా చేయడం అనేది బీజేపీ విజయం రకంగా చెప్పాలంటే. సరే, దీనికి దుర్మార్గంగా వ్యాఖ్యానించే వాళ్ళు ఏమంటారంటే నవీన్ పట్నాయక్ అట్లే మోసం చేసిండ్రు. నవీన్ పట్నాయక్ స్థానంలో మరి ఆయన 5 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే మన ఒరిస్సాలో ఆయనను కాదని మళ్ళీ ఆయనను ఎంటు కాకుండా చేసిండ్రు అనే మాట వస్తుంది. అంటే బీజేపీ ఒక మర్రి చెట్టు లాంటిది. ఎక్కడ మర్రి వృక్షం కింద ఇతర వృక్షాలు ఎదగనంటే ఆ పని చేస్తారనే విమర్శ కూడా బీజేపీ మీద ఉంది, కాదట్లేదు. ఇప్పుడు బీజేపీకి కొరకరాని కొయ్యలేవనంటే ప్రాంతీయ పార్టీలే వాటిని ఎట్లా చంపాలని చూస్తుంది అనే విమర్శ కూడా బీజేపీ మీద ఉన్నది, కాదట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ ఎక్కడ ఉంటో బీజేపీ అక్కడ గెలుస్తుంది. కాంగ్రెస్ పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న ప్రతి దగ్గర గెలుస్తూనే ఉంది. ఒక 3 చోట్ల గెలవలేకపోయింది. అది హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ. ఎందుకంటే తెలంగాణలో ఆ బేస్ లేదు, అంతా వచ్చేంత లేదు. ఇట్లా కర్ణాటకలో ఈసారి వీళ్ళు ఆసారి వాళ్ళని నడుస్తూనే ఉంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కనుక ఈ 3 రాష్ట్రాల్లో గెలవగలిగింది. కానీ ఇక్కడికి వచ్చేకల్లా మిగతా రాష్ట్రాల్లో మరి కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉడకడం లేదు. కనుక ఇప్పుడు బీజేపీకి ప్రధానమైన శత్రువులు ఎవరంటే తమిళనాడు, కేరళ. అక్కడైతే రాలేదు అధికారానికి, 80% రాలేదు. ఎందుకంటే ఆటలు అరటి పండులాగానే ఉంటుంది కేరళలో. ఇటుపక్క తమిళనాడులో కూడా అంతే. డిఎంకే డిఎంకే కూటమిల మధ్యన కాంగ్రెస్ బీజేపీ పోటీ పడాల్సింది తప్ప, కలిసి పనిచేయాల్సింది తప్ప వాళ్ళకి వేరే స్వతంత్ర వ్యక్తులు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేదు. ఈ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీలతోనే పోటీ పడుతుంది, తృణమూల్ కాంగ్రెస్తోని. కనుక ఇక్కడికి వచ్చేకల్లా, బీహార్కి వచ్చేకల్లా ప్రాంతీయ పార్టీలన్నీ వరకు చంపేసినట్టే లెక్క. ఇప్పుడు మనకు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ పోయినట్టు ఎక్కడ పోయిందో తెలియదు కదా. 19 సీట్లకు పోటీ చేసిన మన మొన్నటిదాకా 19 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ 6 సీట్లకు పరిమితమైంది, చూసాం మనం. కనుక సమస్య లేదు. ఇవాళ ఏమైనా పోటీ ఉన్నా పోటీ లేకపోయినా నితీష్ కుమార్తోనే. కానీ నితీష్ కుమార్ను పక్క తప్పిస్తే మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఏర్పాటు చేశారు. అదే రకంగా రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. నిన్న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిండు. రేపు ఎల్లుండో మంత్రివర్గ విస్తరణలో ఈ లోక్సభ ప్రత్యేక సమావేశాల తర్వాత నితీష్ కుమార్ కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే పాత్ర మారింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల నుంచి నితీష్ కుమార్ కేంద్ర రాజకీయాల వైపోయిండు. మరి దానిలో కూడా ఖచ్చితంగా రాణిస్తారంటున్నాను. ఆయన మొదటి నుంచి రాజకీయ చతుర్యం గల మనిషి. పార్టీలు మార్చినంత, అంటే అంగీలు మార్చినంత ఈజీగా కూటమిని మార్చిండు. పార్టీ మార్చలే, ఆయన పార్టీ ఆయనకే ఉంది. కూటమిని మార్చిండు. ఒకసారి ఎన్డీఏ కూటమి, ఒకసారి ఇండియా కూటమి. నేను జన్మలో మళ్ళీ ఆ కూటమికి పోనని భీషణ ప్రతిజ్ఞ చేసి మళ్ళీ 4 రోజుల మారి ఇటు కూటమికి వచ్చేవాడు. అంటే అవకాశవాద రాజకీయాలకు ప్రతీక అని కూడా నితీష్ కుమార్ పేరు చేసుకున్నాడు. ఆయనకు పదవి వస్తుందంటే ఎక్కడైనా ఉంటాడు, ఏదైనా చేస్తుండే మాట ఉంది. కనుక ఏదైనా సరే మొత్తం మీద బీహార్ ప్రజలకు ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు. అంటే బీజేపీ తన అధికారాన్ని బీహార్లో సుస్థిరం చేసుకుంది.
ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగవలసి ఉన్నది, తమిళనాడు ఎన్నికలు జరగాల్సింది, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కానీ బీహార్ రాజకీయాల్లో పెను మార్పులకు మాత్రం దారితీస్తుంది. బీహార్లో సొంతంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇక ముందు మిగతా ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి తనది రాజ్యంగా వచ్చే 5 ఏళ్ళు అయితే కొనసాగుతారని నేను అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. నమస్కారం.